వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే తారక్ నేను సీఎం అవుతా అన్నాడా, అసలు వాస్తవం ఏంటి అని చెప్పి నేను టైటిల్ పెట్టడం జరిగింది ఈరోజు అనాలిసిస్కి. ఆ అంశం మీదే మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈరోజు చూసినట్లయితే సోషల్ మీడియాలో చూస్తే అటు తారక్ ఫ్యాన్స్ కానీ అటు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కానీ చాలా సీరియస్గా ఏదైతే తారక్ గురించి ఒక న్యూస్ని బయటకు తీసుకొచ్చింది. తారక్ మాట్లాడింది వేరు, యాక్చువల్గా ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయినా మాట్లాడింది వేరు, వీళ్ళకి అర్థమైంది వేరు. ఆ వ్యక్తీకరణ కావాలనే చేస్తూ ఉన్నారా, లేకపోతే కావాలనే జూనియర్ ఎన్టీఆర్ని మరోసారి కాంట్రవర్సీలోకి లాగే ప్రయత్నం చేస్తున్నారో కానీ తారక్ నేను సీఎం కావాలనుకుంటున్నారు, భవిష్యత్తులో నేనే సీఎం, నేను త్వరలోనే సీఎం కాబోతున్నా, ఇలాంటి తమ్నెయిల్స్ పెట్టి ఇలాంటి డైలాగులు పెట్టి తారక్కి సంబంధించిన న్యూస్ని వేరొక రకంగా పోర్ట్రైట్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ అంశం చాలాసార్లు చర్చకొచ్చింది. తారక్ అభిమానులు ఎక్కడికి వెళ్ళినా ఆయన సీఎం సీఎం అని నేను చాలాసార్లు నినాదాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో రాజకీయాల్లోకి రావాలని కోరిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఆయన పొలిటికల్ లైఫ్కి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు, అటు సినిమాల మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశారు. అలాంటి తారక్ని అవసరం ఉన్నా లేకపోయినా ఎన్నోసార్లు బలవంతంగా ఆయన ఫ్యాన్స్ కానీ ఇంకా చాలామంది రాజకీయాల్లోకి తీసుకొచ్చిన సందర్భాలు అయితే ఉన్నాయి. అలాంటిదే ఇదే సందర్భం అనుకోవాలి. అయితే అసలు ఇక్కడ ఏం జరిగింది అనేది ఒకసారి మనం వెరిఫై చేసే ప్రయత్నం చేస్తే, తారక్ రీసెంట్గా బెంగళూరులో కిమ్స్ హాస్పిటల్ ఓపెనింగ్కి ఆయన వెళ్ళడం జరిగింది. సో ఈ క్రమంలోనే ఆయన గురువారెడ్డి లాంటి వాళ్ళతో అక్కడ స్టేజ్ మీద ఇంటరాక్షన్ కూడా అయ్యారు. అక్కడికి వచ్చిన వాళ్ళని ఉద్దేశించి మాట్లాడారు. తనకి కిమ్స్తోని అదేవిధంగా కిమ్స్ ప్రతినిధులతోని ఉన్న ఏదైతే ఆ రిలేషన్ని మరొకసారి అందరి ముందు చెప్పే ప్రయత్నం చేశారు. అట్ ద సేమ్ టైం అటు కన్నడలో కూడా మాట్లాడి కన్నడ ప్రజలు తన అభిమానులు అక్కడ వచ్చిన్నారు, వాళ్ళందరినీ కూడా ఎంటర్టైన్ చేశారు ఆయన. అయితే ఈ క్రమంలోనే ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ గురువారెడ్డితోని ఆయన సన్షైన్ హాస్పిటల్స్ గురువారెడ్డి ఆయన జూనియర్ ఎన్టీఆర్ ఇంటరాక్షన్ సెషన్ జరిగింది స్టేజ్ మీద. ఈ క్రమంలోనే కొన్ని క్వశ్చన్స్ గురువారెడ్డి ఆయన అడగడం జరిగింది. అడిగిన క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ ఆఫ్టర్ 25 years తర్వాత మీరేంటి అని అడిగితే జూనియర్ ఎన్టీఆర్ని ఆయన చాలా స్ట్రాటజిక్గా అడిగారు గురువారెడ్డి క్వశ్చన్. అంటే మీరు భవిష్యత్తులో మీరు ఏమన్నా రాజకీయాల వైపు వచ్చే అవకాశం ఉందా అనేది ఇన్నర్ మీనింగ్ అనుకోవాలి ఆ క్వశ్చన్కి. సో అలా క్వశ్చన్ అడిగితే జూనియర్ ఎన్టీఆర్ మీరు ఏం కావాలనుకుంటున్నారు అలాంటి క్వశ్చన్ అడిగితే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు నాకు 42 ఉన్నాయి, ఇంకొక 20 years తర్వాత ఏమో అయితే నాకు 62లోకి వచ్చేస్తాను, అప్పుడు నేను 62లో ఉంటాను అని చెప్పి చాలా అద్భుతంగా సమాధానం చెప్పారు. ఎక్కడ ఎలాంటి కాంట్రవర్సీకి తావివ్వకుండా, ఎలాంటి అనుమానాలకు కూడా తావివ్వకుండా జూనియర్ ఎన్టీఆర్ చాలా అద్భుతంగా వైబిలిటీగా ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇదే క్రమంలో ఈ ఆన్సర్ కోసం ఆయన ఆలోచించుకుంటున్న క్రమంలో ఆ 1.5-2 minutesలోనే జూనియర్ ఎన్టీఆర్ను ఉద్దేశించి అక్కడ అటెండ్ అయిన వాళ్ళ ఫ్యాన్స్ అంతా కూడా సీఎం 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 అని నినాదాలు చేశారు. అంతేకాదు ఆ కార్యక్రమం జరుగుతున్నంతసేపు జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు గ్యాప్ ఇచ్చినా వాళ్ళు అలాగే నినాదాలు చేస్తూ ఉన్నారు. చాలాసార్లు మీరంతా కామ్గా ఉండండి బ్రో అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేసిన సందర్భం కూడా ఉంది. అంటే ఇన్హరెంట్గా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆయన రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటూ ఉన్నారు, కానీ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని కోరుకోవట్లేదు. అది ఆయన ఆ వేదిక నుంచి కూడా చాలా క్లియర్గా మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీన్ని పట్టుకొని ఈరోజు సోషల్ మీడియా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తూ ఉన్నారు, జూనియర్ ఎన్టీఆర్ సీఎం కాబోతా ఉన్నారు అని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు న్యూస్ వండి వారుస్తూ ఉన్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ చాలా క్లారిటీగా కనీసం ఎక్కడ తన నోట్లోంచి పొలిటికల్ అనే పదం కూడా రాకుండా జాగ్రత్త పడ్డారు. అక్కడ కాకుంటే కిమ్స్ హాస్పిటల్తో తన తాత అనుబంధాన్ని కూడా ఆయన గుర్తు చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. తన తాత పేరు తీయటం తప్ప ఎక్కడ ఆయన రాజకీయ అంశాల మీద స్పందించే ప్రయత్నం చేయలేదు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎందుకు ఆ స్థాయిలో ఫోకస్ పెట్టారు అంటే, ఆ స్థాయిలో ఫోకస్ పెట్టడానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఎప్పుడైతే టీడీపీని టార్గెట్ చేస్తూ ఉందో అప్పుడు టీడీపీకి ఎవరైనా గ్యాప్ మెయింటైన్ చేస్తూ ఉంటే జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళని దగ్గర తీసే ప్రయత్నం చేస్తుంది. పవన్ కళ్యాణ్ని తిడతారు, చిరంజీవిని దగ్గర చేర్చుకునే ప్రయత్నం చేస్తారు. లోకేష్ని చంద్రబాబు నాయుడిని తిడతారు, జూనియర్ ఎన్టీఆర్ని పొగుడుతూ ఉంటారు. అది కొడాలి నాని వంశీ లాంటి వాళ్ళ కారణంగా ఆ పార్టీకి జూనియర్ ఎన్టీఆర్కి, నందమూరి అభిమానులకి జూనియర్ ఎన్టీఆర్కి, చంద్రబాబు నాయుడు ఫాలోయర్స్కి జూనియర్ ఎన్టీఆర్కి మధ్య పలు కారణాల వేదికగా గ్యాప్ పెరిగిన మాట అయితే వాస్తవం, దాన్ని ఎవరూ కాదనలేదు. అయితే చాలా సందర్భాల్లో వైఎస్ఆర్సీపీ నేతలు తన అత్త భువనేశ్వర్ని అవమానించిన సందర్భంలో అసెంబ్లీలో కావచ్చు, అదేవిధంగా ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తూ జగన్మోహన్ నిర్ణయం తీసుకున్నప్పుడు కావచ్చు, ఇలాంటి సీరియస్ ఇష్యూస్ వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సరిగ్గా స్పందించలేదు అన్న విమర్శ టీడీపీ వైపు నుంచి ఉండింది. బట్ జూనియర్ ఎన్టీఆర్ ఆయన వైపు నుంచి చూస్తే తను ఎప్పుడు కూడా రాజకీయాలకు దూరం అని చెప్తా ఉంటారు. కానీ బట్ అట్ ద సేమ్ టైం నాని కానీ వంశీ కానీ ఆయన చాలాసార్లు రాజకీయాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, రాజకీయ విమర్శలకు చోటిచ్చారు. లోకేష్ని పొగిడే క్రమంలో, చంద్రబాబు నాయుడు తిట్టే క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ని ఆకాశానికి ఎత్తేసేవాళ్ళు. చంద్రబాబు నాయుడిని గెలిపిస్తే జూనియర్ ఎన్టీఆర్ని తొక్కేస్తారంటూ కూడా వాళ్ళు ప్రచారం చేశారు. మరి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పిన జూనియర్ ఇలా కొడాలి నాని కానీ వంశీ కానీ తన పేరును ప్రతిరోజు రాజకీయాల్లోకి తీసుకొస్తా ఉన్నప్పుడు ఎందుకు దాన్ని ఖండించే ప్రయత్నం చేయలేదు అనేది టీడీపీ ఫాలోయర్స్ కి ఉన్న ఆవేదన కావచ్చు.
అంతేకాదు సమంత విషయంలో చాలా ఫాస్ట్ గా స్పందించారు కొండా సురేఖ విమర్శలు చేస్తే. అంతే ఫాస్ట్ గా భువనేశ్వర్ విషయంలో ఎందుకు స్పందించలేదు అనేది ఇంకొక మాట. అదేవిధంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తీసేసి వైఎస్ఆర్ పేరు పెడితే జూనియర్ ఎన్టీఆర్ సరిగా ఖండించలేనది ఇంకొక విమర్శ. ఇలాంటివి చాలా ఉంటూ వచ్చాయి. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఎన్ని సంఘటనలు తన కేంద్రంగా జరిగినా, తను ఎప్పుడు చర్చల్లోకి వచ్చినా, బట్ తాను మాత్రం తన తాత పెట్టిన పార్టీ అది, తనకి రైట్ ఉందని ఇండికేషన్ వచ్చే ప్రయత్నం చాలా సార్లు చేశారు ఆయన. బట్ తాను సినిమాల్లో బిజీగా ఉన్నాను, తన రాజకీయాలకు లాక్కండి అని కూడా చెప్పే ప్రయత్నం కూడా చేశారు ఆయన. బట్ వైఎస్ఆర్సీపీ నుంచి మాత్రం ఎప్పుడు జూనియర్ వర్సెస్ లోకేష్ అనే కంపారిజన్ వచ్చింది. దానికి ఫుల్ స్టాప్ పెట్టేలాగా లోకేష్ తన పాదయాత్రలో జూనియర్ ఎన్టీఆర్ గురించి క్వశ్చన్ అడిగినా అంతే సమాధానం చెప్పారు పాజిటివ్గా. ఆయన పార్టీలోకి వస్తానంటే మేము ఆహ్వానిస్తామని చెప్పి కూడా చెప్పారు. తాను మొన్న గెలిచి మంత్రి అయిన తర్వాత కూడా ఒక సందర్భంలో పల్నాడుకి వెళ్ళిన సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని కూడా ఆయన పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మన అనంతపురం వెళ్తే అక్కడ కార్యక్రమంలో కనకదాస్ విగ్రహావిష్కరణలో అక్కడ తన మామ హరికృష్ణన్ గురించి కూడా ఆయన ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేశారు. ఎప్పుడు జూనియర్ ఎన్టీఆర్ టాపిక్ వచ్చినా అంతే పాజిటివ్గా ఉన్నారు లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, ఈవెన్ వార్ 2కి కానీ, దేవరా మూవీకి కానీ వాళ్ళ బెనిఫిషియల్కి అదనపు రేట్లు పెంచుకోవడానికి టికెట్లకు కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ కూడా అంతే గ్రాటిట్యూడ్ చూపిస్తూ వచ్చారు. అంటే ఈ గ్యాప్ని ఎక్కడో చాట ఫుల్ఫిల్ చేద్దాం, ఈ గ్యాప్ ఉండడానికి లేదు అన్నట్టుగా అటు జూనియర్ ఇనిషియేషన్ తీసుకుంటున్నారు, లోకేష్ కూడా ఇనిషియేషన్ తీసుకుంటున్నారు. ఇది ఎవరైనా సరే వెల్కమ్ చేయాల్సిన అంశమే. కానీ అట్ ద సేమ్ టైం ఆయన రాజకీయాలతో నాకు సంబంధం లేదు అని అంత క్లారిటీగా చెప్పినా ఆయన మీద బలవంతంగా రాజకీయాలు రుద్దే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది అత్యుత్సాహంతో ఆయన ఫ్యాన్స్. ఇది ఆయనకి జూనియర్ ఎన్టీఆర్కి మంచి చేయకపోగా జూనియర్ ఎన్టీఆర్ని హిట్ చేసే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.